ఇష్టంగా చేసుకోండి పెళ్లి. లేదంటే మానేయండి. అంతేగాని అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసే హక్కు మీకు లేదు. అత్త ఒకప్పుడు కోడలే కదా! ఎందుకు మరి అత్తగా అయిపోయాక ఈ మార్పులు, ఈ చేంజెస్ అవసరమా? కొడుకు మీద ఉన్న ప్రేమ వలన, లేదంటే కోడల మీద ఉన్న కోపం వల్ల ఇదంతా నెగెటివ్‌గా చూస్తున్నారు కోడల్ని. ముందు నుంచి మీరు పాజిటివ్‌గా చూస్తే అలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఇక్కడ అత్త అంటే అబ్బాయి వాళ్ళ అమ్మే కాదు, అమ్మాయి వాళ్ళ అమ్మ గూడా. ఆవిడ గూడా అన్ని విషయాల్లో వాళ్ళు గూడా కల్పించుకోకూడదు. అబ్బాయిని అబ్జర్వ్ చేయండి. మంచోడు అనిపిస్తే చిన్న చిన్న విషయాలకి మనం కల్పించుకోకూడదు. ఎందుకంటే మనం అమ్మాయిని చాలా గారంగా పెంచుకుంటాం. దానివల్ల అక్కడ జరిగే చిన్న విషయాలు కూడా మనకు పెద్దయిగా కనపడతాయి. అవి మనం చూసి చూడనట్టు వదిలేస్తే తర్వాత వాళ్ళే సర్దుకుంటారు. అలానే అమ్మాయి మరీ డేంజర్ జోన్‌లో ఉంటే మటుకు అక్కడ ఉంచకూడదు, తీసుకొచ్చేయాలి. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నాం. ఆమె కోడలు రావడంతోటి కోడలు అనకుండా కూతురులా ట్రీట్ చేసి ఒక పాజిటివ్ దృక్పథంతో తనని తీసుకొస్తే ఇంట్లోకి, ఆమెకు కూడా కోడలికి కూడా ఈమె తల్లిలా కనిపించుద్ది. వచ్చిన కొత్తలోనే మా పద్ధతులు ఇవి, మా చుట్టాలు అలా ఇలా అని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఫ్రీగా వదిలేస్తే కొన్ని రోజులకి తనే మొత్తం అంతా అర్థం చేసుకుంటది. పూర్వకాలం మా అత్త ఇలా చేసింది, అలా చేసింది, ఇప్పుడు నేను ఇలాగే చేయాలంటే కుదరదు. ఇప్పుడు అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు కదా! వాళ్ళకి స్ట్రెస్ ఒక రేంజ్‌లో ఉంటది. కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్‌గా ఉంటే వాళ్ళకి పిల్లల్ని పెంచడం గానీ, జాబ్ గానీ, తన కెరీర్ విషయంలో చాలా హెల్పింగ్‌గా ఉంటది. కొడుకుని కొంగుకి కట్టేసుకుందని ఫీల్ కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఫీల్ కావచ్చు కదా! ఒక మాట అంటారు, "ఒరేయ్ నువ్వు మారిపోయావురా పెళ్ళయ్యాక" అని. అది చాలా క్యాజువల్‌గా అంటారు. కానీ అది ఆ అబ్బాయి గుండెల్లో ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అవుద్ది. ఆ అమ్మాయితో ఎలా ఉండాలో తెలియక చాలా అయోమయంలో పడిపోతాడు. ఇక్కడ అబ్బాయి కూడా కొద్దిగా మారాలి. ఎందుకంటే అమ్మకి, అత్తకి, భార్యకి మధ్యలో బ్యాలెన్స్ చేయగలగాలి. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పకుండా ఎక్కడో అక్కడే క్లోజ్ చేసేయాలి. ఈ విషయంలో పూర్తి బాధ్యత అబ్బాయిదే. అత్త తన ఎక్స్‌పీరియన్స్‌తో, కోడలు తన ఐడియాస్‌తో ఆ ఇంట్లో డెసిషన్‌లు తీసుకుంటే ఇంకా ఆ ఇంట్లో అసలు మిస్‌అండర్‌స్టాండింగ్స్‌కి చోటే ఉండదు. ఇలా చేయటం వల్ల మీరు ఈ 498ఏలు, ఈ ఎంసీలు, ఈ డీవీసీలు ఇలాంటి కేసులతో పనే ఉండదు. నౌఎడేస్ కోర్ట్స్ నిండా ఇవే కేసులు. మీరు మీ అబ్బాయిని రెచ్చగొట్టి గొడవలు పెట్టడం వల్ల మీరు ప్రేమగా పెంచుకున్న మీ కొడుకే కదా మధ్యలో నలిగిపోయేది. ఇలా గొడవలు పెరిగిపోయి చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత భార్యను వదిలేస్తున్నారు. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఫైట్స్ కాదు, ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయండి. స్ట్రాంగ్ ఫ్యామిలీస్ స్టార్ట్స్ విత్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్.